చాలా రోజుల నుంచి మా వారు చెప్తున్నాడు, వాకింగ్ చెయ్యమ్మా, వాకింగ్ చెయ్యి అని. ఈరోజు సాయంత్రం వాకింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. సాయంత్రం 4 గంటలకు బయటకు వచ్చాను. ఈ మధ్య 2-3 రోజుల నుంచి పగలు ఎలా ఉన్నా కూడా సాయంత్రం పెద్ద గాలులు వచ్చేసి వర్షం పడుతుంది. బయట ఎండగా ఉందో అర్థం కాలేదు, చలి పుడుతుందో అర్థం కాలేదు. అందుకే స్వెటర్ వేసుకున్నాను, రెయిన్ కోట్ కూడా వేసుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్లో చాలా డబ్బులున్నాయి, అందుకని నా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నాను. మధ్యలో దాహం వేస్తుందేమో వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాకింగ్ షూస్ కాకుండా పెద్ద షూస్ వేసుకున్నాను, బురద అంటకుండా. చివరికి నడవాలన్న ఉద్దేశంతో బయలుదేరాను. మీరు ఊహించింది నిజమే, సగం దూరం కూడా నడవలేకపోయాను. నడవలేక నేను మోసుకెళ్తున్న వాటిని దారిలో ఎక్కడా వదిలేయలేక వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసాను. బైబిలు ఈ భూమి మీద మన ప్రయాణాన్ని పరుగు పందెంతో పోలుస్తుంది. ఈ విశ్వాసపు పరుగు పందెంలో కూడా లగేజ్ వేసుకుంటే పరిగెత్తలేము. ఈ రోజుని ప్రారంభించిన నువ్వు నీ పరుగు పందాన్ని ఏ లగేజ్ వేసుకొని, ఏ బరువు మోస్తూ పరిగెత్తాలనుకుంటున్నావు? బాధ, చింత, వేదన, భయమా, దిగుల, అవిశ్వాసమా, అనుమానమా? ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పిన వీటిల్లో ఏది నీలో ఉన్నా కూడా నీ విశ్వాసపు పరుగు పందాన్ని నువ్వు పరిగెత్తలేవు. ఎందుకంటే అవి నీ కాళ్ళని అలసిపోచేస్తే, నీ కళ్ళని అలసిపోచేస్తే, నీ కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తే, నీలో విసుగుకి, చిరాకుకి కారణమవుతాయి. ప్రియదేవుని బిడ్డ, అందుకే దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపు. ఆయన నీ కొరకు చింతించుచున్నాడు. ఈ దినము నీవు మొదలుపెట్టిన ఈ పరుగు పందెము ఈ దినపు చివరలో గెలిచే వరకు ఏ బరువు కూడా, ఏ భారము కూడా నిన్ను ఆపకుండా ఆయన మీద మోపుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.